ఆషాఢం అంటేనే గోరింటాకు. ఇంకా గోరింటాకు పెట్టుకోకుండా ఆషాఢం ఎలా వెళ్తుంది చెప్పండి. సో ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గోరింటాకు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా వీధిలో మొత్తం కుండలు, ప్రమిదలు అన్నీ ఉంటాయి. ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వెళ్తూ ఉండగా ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నా అనమాట. ఇంకా చూడండి, చిన్న చిన్న ప్రమిదలు ఉంటాయి కదా, దీపావళికి ముందే ఇలా చేస్తూ ఉంటారు. ఇలా రోడ్డు పక్కన ఇలానే ఆరబెట్టి ఇవి కాలుస్తూ ఉంటారు అనమాట ఈ ప్రమిదలు. ఇంకా మొత్తం ఇంకో కుండలు కూడా ఉంటాయి. ఇంకా మేము కుమ్మరోళ్ళం కదా, సో ఈ వీధి మొత్తం ఇలానే ఉంటుంది. ఈ వీధిలో మాక్సిమం అందరూ మా క్యాస్ట్ వాళ్ళే ఉంటారనమాట. సో ఇంకా కుండలు, ప్రమిదలు ఉంటూనే ఉంటాయి. దీపావళి వచ్చిందంటే చాలు ఇంకా మా వీధిలో మొత్తం ఫుల్ హడావిడి ఉంటుంది. ప్రమిదలు చేస్తూ ఉంటారు కదా, సో అవి అమ్మడానికి వెళ్తూ ఉంటారనమాట ముందు రోజు నుంచే. ఫైనల్గా అన్ని దాటుకుంటూ గోరింటాకు అయితే వచ్చేసాము. ఇక్కడ గోరింటాకు అయితే కోస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఎవరో కోసేసారు, ఆషాఢం కదా ముందే కోసేస్తూ ఉంటారు. ఇంకా మేము వెళ్ళేసరికి ఎవరో కోసేసారు, బట్ ఇంకా కొంచెం ఉంది కదా అని చెప్పి ఆ కొంచెంలోనే మేము చూసుకుంటున్నాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్ల వచ్చింది కానీ ఇది కోసేదానికంటే హడావిడే ఎక్కువ. ఇంకా కవర్ అయితే మధ్యలోనే చించేసింది, పడిపోతుందేమో అనుకున్నాను, తిడితే అప్పుడు పట్టుకుని ఉంది. ఫైనల్గా ఇంకా గోరింటాకు అయితే కోసేసాము. వీడియో ఇంతవరకు చూసారు, చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫైనల్గా ఒక డౌట్, పెళ్ళికాని వాళ్ళకి బాగా గోరింటాకు పండితే మంచి మొగుడు వస్తారంటారు కదా, మరి పెళ్ళైన వాళ్ళకి పండితే స్మాల్ డౌట్.